ప్రతి మగవాడికి ఓ బలహీనత ఉంటుంది. అది మహిళ. ఆ మహిళని క్యాష్ చేసుకోవడమే హనీ ట్రాప్‌ల ఉదంతాలు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి తీవ్రవాదులకో, లేకపోతే ఐఎస్ఐకో మన దేశంలో ఉన్న డిఆర్‌డిఓ దగ్గర నుంచి రక్షణ రంగ విభాగాల వాళ్ళు ఎట్లా దొరుకుతున్నారు? ఒకటి ఫస్టు మహిళ ద్వారా సన్నిహితం చేస్తారు. మాట్లాడడం, ప్రేమ, లేకపోతే గనక ఇంకోటి సెక్సు, ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఆ తర్వాత కొంత ఆర్థిక సహాయం వాళ్ళ అకౌంట్లో పడేలా చేస్తారు. ఈ రెండిటిని చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటిని చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు అట్లాంటిదే ఈ అరుణ ఉదంతంలో జరిగిందా? ఎందుకంటే అర్జెంటుగా అరెస్ట్ చేయడం ద్వారా ఒక తెలివైన పని చేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ అమ్మాయి బెదిరింపులు ప్రారంభించేసింది. ఒకటి, వీళ్ళకి ఖచ్చితంగా హనీ ట్రాప్ అన్నవి ఉండాలి, మనీ ట్రాప్ అన్నవి ఉండాలి. హనీ ట్రాప్ అంటే అమ్మాయిల్ని పంపించి వీడియోలు తీసి తద్వారా కనిపెట్టడం, లేదా అమ్మాయిల్ని పంపిస్తున్నది కాబట్టి ఈ అమ్మాయితో మనం ఏ పనన్నా చేసి పెడితే మనకు మంచి అందమైన అమ్మాయిని పంపిస్తుందిలే అని రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు ఈ అమ్మాయి అంటే చెప్పిన మాట వినేటట్టు, ఈ అమ్మాయి తరపున ఆ శ్రీకాంత్ అనేవాడి మాట వినేటట్టు. లేదా మనీ ట్రాప్ అంటే డబ్బులు పంపించి వీళ్ళని కంట్రోల్ పెట్టుకోవడం, అంటే వీళ్ళ చేత సహాయం అందేటట్టు చేసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, హనీనా మనీ ట్రాప్. ఇప్పుడు ఆ విషయాలు ఈ అమ్మాయి నిన్న బ్లాక్మెయిల్ చేయడం బిగిన్ చేసింది. మీడియాకు వచ్చి ముందు మాట్లాడిన తర్వాత ఫస్ట్ అది వైసీపీకి ప్రాబ్లం అవుద్ది అనుకున్నారు. కొన్ని వాళ్ళ మీడియాలో వైసీపీ పాయింటే పదే మాట్లాడిచ్చారు. బట్ ఆ తర్వాత అమ్మాయి మాట్లాడేటప్పుడు ఇటు కూటమి ఇవాళ పెరోల్ వచ్చిందంటే ఇవాళ ఉన్నోళ్లే కదా, ఇదంతా ఇక పబ్లిక్లో చర్చ వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో అమ్మాయి తెర మీదకి వచ్చేసేసి ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, మీరందరూ మౌనంగా ఉంటే నేను సీరియస్గా వెళ్లాల్సి వస్తుందని. వెంటనే కాసేపటికే రాత్రికల్లా అరెస్ట్ చేసేశారు. కారణం ఏంటయ్యా అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరితోనో మాట్లాడింది, అలాగే ఒక అడిషనల్ ఎస్పీ ఫోన్ వాయిస్ను కూడా అదే రోడ్డు మీదకి వదిలింది. అంటే అమ్మాయి హనీ ట్రాప్స్ చేసింది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసి పృథ్వీరాజు దగ్గర నుంచి, అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇట్లాగా అనేక మందికి హనీ ట్రాప్లే వాడారు. అమ్మాయిలు ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్ చేయాలి, కానీ వాళ్ళతో మాట్లాడిన ఆడియోలు మాత్రం సర్క్యులేట్ చేసి వాళ్ళందరూ కామాంధులు అని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఏకంగా కామాంధత్వంతో పాటుగా ఆ కామాంధుల మనస్తత్వపు కారణంగా చివరికి సమాజాన్ని నాశనం చేసి సమాజంలో ప్రాణాలు తీసి అరాచకాలు చేసే ఉన్మాదిని పెంచి పోషించారన్నటువంటి ఉదంతం ఇందులో కనబడుతోంది.